అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్‌లో చాలా క్వెషన్స్ వేశారు. చంద్రబాబు నాయుడు గారికి. ఆ క్వెషన్స్ ఇంతకుముందు ప్రెస్ మీట్‌లో గూడా అడిగినయే గాని ఎప్పుడు గూడా ఎందుకు సమాధానం చెప్పట్లేదు సార్ ఆ క్వెషన్స్‌కి? ప్రెస్ మీట్‌కి వాళ్ళు సమాధానం చెప్పరు. ఇది రాజకీయ శివగామిని శాసనం. సంవత్సరం నుంచి ఆయన పెట్టిన ప్రెస్ మీట్లకి దేనికి ప్రతిస్పందనే లేని కూటమి ప్రభుత్వం. ఆయన సంధిస్తాడు, ఆయన వాస్తవాల్ని ప్రజలకు ఇలా పెడుతున్నాడు. ఈ పని ఆయన 5 ఏళ్ళు చేసి ఉంటే ఎవ్రీ 15 డేస్కో 1 మంత్కో ప్రెస్ మీట్ పెట్టి మనకు వదులుంటే వీళ్ళు అసలు కనుచూపు మేరలో కూడా కనబడిపోయి ఉంటుంది. వీళ్ళ అదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టక ఎప్పటికప్పుడు జరిగింది జరుగుతుంది చెప్పక అదే కనుక అప్డేట్ ప్రజలకు చేసి ఉంటే అసలు వీళ్ళు ఈ రోజుకి కూడా ఆంధీ తుఫాన్ సినిమా ఇలా తడుగుకుంటూ ఉందరు రాజకీయాల్లో. ఎందుకంటే వీళ్ళు ఒక నెగిటివ్ డంపింగ్తో అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా తప్పు అన్న నెరేటివ్ని సక్సెస్ఫుల్గా చేయగలిగారు. ఈ రోజుకి కూడా అదే పని చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే అతను చేసింది నేను మంచో చెడ్డో నేను చేశాను, వై షుడ్ ఐ పబ్లిసిటీ కోసం చేసుకునేది పని అన్నది జగన్మోహన్ రెడ్డి. పని చెయ్యాలి అన్న కాన్సెప్ట్తో పని చేసిన జగన్మోహన్ రెడ్డి. పని చేయకపోయినా పబ్లిసిటీతో ఏదైనా చేయొచ్చని చేసేది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం. సో ఈ రెండింటి తారతమ్యంలో ప్రశ్నలు మాత్రమే సంధించబడతాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి. సమాధానం వీళ్ళ దగ్గర ఉండవు. ఎందుకంటే ప్రాస్పరిటీ డ్రైవ్ అన్నది ఎప్పుడైనా ఉంటుంది. స్టేట్ ఫ్లరిష్మెంట్ ఎక్కడ ఆధారపడి ఉంటుందంటే ప్రాస్పెక్టివ్ డ్రైవ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ప్రజల యొక్క స్థితిగతుల్ని ప్రభావితం చేసే అంశాలతో రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ ప్రజారంజక పాలన చేస్తేనే అది జరుగుతాయి. అది జరగనప్పుడు ఏమవుతాయి? ఎంతసేపు పబ్లిసిటీ మార్కెటింగ్తో జరుగుతాయి అనుకుంటే ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితం అవుతారు. ఈ ఊకదంపుడు ఉపన్యాసాలకి పరిమితం అయినప్పుడు ఏమవుతుంది? సాధారణంగా ఉపన్యాసాలతో ప్రభావితం చేస్తారు. కానీ ఇక్కడ మీకు డిఫరెంట్గా జరుగుతుంది. భావావేశాన్ని రెచ్చగొట్టుకుంటున్నారు. చూసుకోండి కావాలంటే. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ వాళ్ళకి ఏంటంటే ఆవ్యాసం ఏదైనా సరే 164 స్థానాలు వచ్చాయి, మమ్మల్ని ఏందిరా మీరు మాట్లాడేది అన్న కాన్సెప్ట్లో ఉన్నారు. కానీ మీకు 164 స్థానాలు ఎందుకు ఇచ్చారంటే ఇప్పుడున్న దాన్ని ఈ లెవెల్లో టేకప్ చేస్తారని. మీకు అర్థమైందా? అసలు యాక్చువల్గా రన్వే మీద టేక్ ఆఫ్కి రెడీగా చేశారు. కానీ ఈ ప్రభుత్వం రాగానే ఏం చేశారంటే మొన్న అహ్మదాబాద్లో ఫ్లైట్ కూలిపోయింది చూడండి, అలా రన్వే నుంచి టేక్ ఆఫ్ చేసి దడేలమని పడేశారు. దాని ప్రభావమే జిఎస్టీ వసూలు శూన్యం, జీడిపి ఏ స్థాయిలో ఉందో చూసాం, జిఎస్డిపి ఏ విధంగా ఉందో చూసాం, బిజినెస్ ఏ విధంగా జరుగుతుందో చూస్తున్నాం. ఏది పనికొస్తుందో అది తప్ప, ఆ ఒకటి తప్ప. ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఉంది చూడండి కావాలంటే, ఆ అమరావతి దగ్గర ఇంకో 44,000 ఎకరాల మీదే డిస్కషన్ ఉంటుంది. కాగ్నిజెంట్కో దేనికో ల్యాండ్ ఇస్తారు. కాగ్నిజెంట్ ఫైనాన్షియల్ రిపోర్ట్ చూడండి లాస్ట్ ఇయర్ది. టాక్ ఏంటి సార్, వాస్తవానికి వాళ్ళు చాలా డౌన్ సైజ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. కానీ కాగ్నిజెంట్ 2 లక్షల పై చిలుక స్క్వేర్ ఫీట్లు ఖాళీగా పడవు. వీళ్ళు గత ప్రభుత్వంలో వీళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వంలో చిప్ కంపెనీలు కొండ నెంబర్ 2, కొండ నెంబర్ 3, 4లో రిషికొండలో ఇచ్చేశారు. వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టిన వాళ్ళు కట్టారు, బిల్డింగ్ కూడా కట్టాడు. ఇప్పటికీ యాక్టివిటీ లేదు. చంద్రబాబు గారి ఆయనలో సాఫ్ట్వేర్ రంగం పరుగులు అందుకుందంటే దట్ ఈస్ హ్యాపెనింగ్. కాబట్టి ఇప్పుడు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే ఏవేవో పెట్టకథలు చెప్తున్నారు మనకి. దేనికి చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అంచేత ఆయన ప్రశ్నే సంధిస్తాడు. ప్రశ్నకి సమాధానం లేనప్పుడు ఏమవుతుందంటే ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోతుంది వాళ్ళకి. అందుకే జగన్మోహన్ రెడ్డి అని గొంతుకు మార్చి లోకేష్ గారు, ఈయనేమో జగన్ అని ఈయన. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి అని పిల్లలు తెలుసా మీకు? రెడ్డి అన్న పదాన్ని రిపీట్ చేస్తే ఒక డేంజర్ ఉంది. రెడ్డిని తిరగేస్తే నేను డీరా నీతో అంటాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అందుకని ఆ డీరా అన్న పదం సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో, నువ్వు నన్ను జగన్మోహన్ రెడ్డి అని పిలిస్తే నా పేరు తిరగేసుకో, నేను రెడీగా ఉన్నానని చెప్తాడు. అది తట్టుకోలేక ఆయన జగన్ అనే మాట్లాడతారు పవన్ కళ్యాణ్. మీరు ఇది గమనించండి. ఢీ కొట్టే నేపథ్యం జగన్మోహన్ రెడ్డికి ఉన్నప్పుడు ఆయన్ని రెచ్చగొడితే ఏమీ కాదు అన్న విషయం వీళ్ళు గ్రహించుకోగలగాలి. ఎందుకు రెచ్చగొడితే ఏమీ కాదన్న విషయం చెప్తానంటే రాజకీయం చేయడానికి ఒక దృక్పథం కావాలి. అది లేదు మీకు, పవన్ కళ్యాణ్ గారికి అది లేదు. రాజకీయ దృక్పథం ఉంటే ఒక పార్టీని ఎలా గ్రో చేసుకోవాలో, ఓ పార్టీని అధికారంలోకి ఎలా తేవాలన్న ఫోకస్ డిఫరెంట్గా ఉంటుంది. అది నాకు అధికారం అక్కర్లే, నేను కుమారస్వామి లాగా ఏముంది బంపర్ లాటరీ తగులుతుంది, నేను మైసూర్ ప్రావిన్స్కి మాత్రమే పరిమితం అయితే, కుమారస్వామి చూడండి 20-23 గెలుస్తాడు ప్రాణాలకు తెగించి. టక్కనే ఓ బీజేపీ వాడు, కాంగ్రెస్ వాడు ఒకడు ఓత వచ్చి ఆయన్ని చీఫ్ మినిస్టర్ కూడా చేసేసారు. అలా ఈ ఇల్యూజన్స్లో ఈయన ఉన్నాడు. కానీ అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు అనే విషయం మర్చిపోతున్నాడు, అక్కడ ఉన్నది నరేంద్ర మోడీ అనే విషయం మర్చిపోయి అవకాశం వస్తే ఏదైనా చేసేయగలిగే సామర్థ్యం నరేంద్ర మోడీకి ఉంది. అవకాశం సాధారణంగా ఎవరైనా అందిపుచ్చుకుంటారు, అవకాశం కోసం అన్వేషిస్తుంటాడు నరేంద్ర మోడీ. వీళ్ళకి ఉండేలు దెబ్బ అంటారు, అది అతి దగ్గరలో ఎలా ఉంటుందో చూపిస్తాడు ఆయన.